ఏ ప్రభుత్వం అయినా కొన్ని స్ట్రిక్ట్ పనులు, స్ట్రింజెంట్ పనులు చేయాలనుకున్నప్పుడు చాలా సిన్సియర్‌గా ఉండే పోలీస్ ఆఫీసర్‌లని రంగంలో దిస్తారు. ఐపీఎస్‌లని. ఈ పోలీస్ సర్వీస్‌లో వాళ్ళని కాస్త వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ జూసి, వాళ్ళు సిన్సియర్‌గా ఉంటారు, ఇచ్చిన పని పూర్తి జేస్తారు అనుకున్న వాళ్ళని దించుతారు. కొన్ని కొన్నే ఉంటాయి ప్రభుత్వాలు అలా జేసేవి. వాటిల కోసం అంటే ఈ హైడ్రా అనేది అందులో ఒక భాగంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి. సో, దీనికి రంగనాథ్‌ని ఆహ్, ఏవి రంగనాథ్‌ని రంగంలోకి దించారు. అయితే ఈయన ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఆయనకి మొదటి నుంచి పేరుంది. ఈయన బ్యాక్‌గ్రౌండ్ మనం ఒకసారి చూస్తే ఆవుల వెంకట రంగనాథ్ ఈయన పేరు. 96 గ్రూప్ 1లో టాప్ ర్యాంక్ సాధించి పోలీస్ బాస్ కావాలన్న కలతో డీఎస్పీ ఆప్షన్‌ని ఖరారు చేసుకున్నారు. అలా మొదటి పోస్టింగ్‌లోనే 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఆయన విధులు నిర్వహించారు. కొత్తగూడెం, మార్కాపురం ఈ 2 ప్లేసుల్లో డీఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టి ఒక మంచి ముద్ర వేశారు అక్కడ. ఎట్లా అంటే మీకు కొత్తగూడెం, మార్కాపురం ఏరియాల్లో అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సంగతి. కొత్తగూడెం అట్లాగే మార్కాపురం 2 డిఫరెంట్ ప్లేసెస్. ఈ 2 ప్లేసెస్‌లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ నక్సల్స్ ఫ్యాక్టర్. మార్కాపురంలోను, కొత్తగూడెంలో విపరీతమైనటువంటి నక్సలిజం ఉండేది. అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది. యునైటెడ్ ఏపీ అప్పుడు. సో, ఆ నక్సల్స్‌ని పరిగెట్టించి వాళ్ళు పారిపోయేలాగా షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ వాళ్ళ మీద ఇవ్వటం కాకుండా వాళ్ళంతటి వాళ్ళు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రభుత్వం ఇచ్చినటువంటి రివార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నక్సల్స్, మావోయిస్టులు ప్రపంచంలోకి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు బతకడం కోసం ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే వైలెన్స్ కట్ చేయాలనే ఉద్దేశంతో. అలా అన్న వాళ్ళు వచ్చి కలుస్తారు జనాల్లో అనేసి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్స్ లో ఈ నక్సలల్స్, మావోయిస్టులు వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేయడం, కన్విన్స్ చేయడం, వాళ్ళని జనాల్లోకి కలపడం, తర్వాత వాళ్ళు ఏదన్నా ఒక టైలర్ షాప్ లాంటిది ఇంకోటి పెట్టుకోవడం ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. లక్షల రూపాయలు, 2 లక్షలు ఇచ్చేది అప్పట్లో, చాలా ఎక్కువ ఇచ్చేది. వాటన్నిటికీ ఈయన వెనకుండి వాళ్ళంటే ఒక రకంగా భయపెట్టి ఇంకో రకంగా మళ్ళీ వాళ్ళకే ఇంకొక ఆప్షన్ ఉంది నీకు జీవితంలో, ఇదే కాదు అనేసి అట్లా వాళ్ళని చేయడం, ఇవన్నీ కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా చేసేవారు. తర్వాత ఖమ్మం ఎస్పీగా చేశారు ఈయన. ఖమ్మం ఎస్పీగా చేసినప్పుడు ఆయన ఎంట్రీ ఇస్తూనే ఖమ్మంలో విపరీతమైన భూ కబ్జాలు ఉండేవి. భూమి కనపడిందంటే రాజకీయ నాయకులు కబ్జా, లేదా రౌడీలను పెట్టి కబ్జా. ఇప్పుడు మీరు నేను భూమి కొనుక్కున్నాం అనుకోండి, హైదరాబాద్ లో కూడా అంతే మొన్నటి వరకు విపరీతంగా ఉండేది కబ్జా. మరి ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు. సో మీరుగా నేను కానీ భూమి కొనుక్కుంటే ఆ చుట్టూ ఫెన్సింగ్ వేసేయడం, నలుగురు రౌడీలను కూర్చోండి, సినిమాలో చూపిస్తాడు. నిజంగా ఇట్లా ఉండేది ఖమ్మంలో. అదంతా కూడా ఈయన చాలా ఉక్కుపాదం మోపడం. అట్లాగే హైదరాబాద్ లో రకరకాల సంచలనాలు క్రియేట్ చేశారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ తీసేసి యూటర్న్లు ఏర్పాటు చేశారు. మలక్పేట రైల్వే బ్రిడ్జ్ కింద రోడ్డు విస్తరణ. ఈ క్రమంలో నల్గొండలో బొడ్డుపల్లి సీను మర్డర్ తర్వాత శాంతి భద్రతలు దెబ్బతినడంతో మళ్ళీ నల్గొండ వెళ్లి తన మార్క్ ఆయన చూపించడం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమాలకుల మీద ఉక్కుమాబంధం మోపిన రంగనాథ్కి పాలాభిషేకం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నాకు బాగా గుర్తుంది. ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేశారు జనాలు, ఆయనకి న్యాయం జరిగింది జనాలకి అనేసి. మరి బడుగు బలహీన వర్గం వాడికి, మీలాంటి వాడు అలాంటి సామాన్యుడికి ఏమన్నా మంచి జరిగితే మనం ఏం చేయగలుగుతాం? డబ్బు నుండి అయితే లంచం ఇస్తాడు, చేయించుకుంటాడు. ఈయన అట్లా కాకుండా సిన్సియర్ గా కబ్జాలు చేసిన వాళ్ళ భూములు విడిపించి ఆ రౌడీల్ని చితక్కొట్టో, ఆ బిజినెస్ మ్యాన్ని బెదిరించో, ఇట్లా కరెక్ట్ కాదనేసి వాళ్ళ మీద కేసులు పెట్టు, ల్యాండ్ మనకు వెనక్కి ఇప్పిస్తే మనం ఏం చేయగలం? ఇంకా అంతకంటే పాలాభిషేకాలు చేశారు. దాంతో అది కరెక్ట్ పద్ధతి కాదని ఆయన కూడా వాళ్ళని అలా చేయొద్దనే. తర్వాత గంజాయి స్మగ్లర్లందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసేవారు. అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్లో 2007లో అయేషా మీరా హత్య కేసు జరిగింది, మీకు గుర్తుంటే. ఆ కేసులో కూడా ఈయన ప్రత్యేక దర్యాప్తు అధికారిగా అక్కడ పనిచేశారు. తర్వాత అమృత్ ప్రణయ్ జరిగింది కదా ఇన్సిడెంట్, అమృత్ తర్వాత మారుతిరావు వాళ్ళ ఫాదర్, అమ్మాయిల ఫాదర్, ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఆయనే డీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయనకి ఒక మంచి పేరు ఉంది ఏంటంటే, ఏదైనా సరే ఒక పనప్ చెప్తే చాలా చిత్తశుద్ధితో పర్ఫెక్ట్ గా చేస్తారు అనేటువంటి గుడ్ నేమ్ ఆయనకి చాలా ఉంది. అంత గుడ్ నేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అంత గుడ్ నేమ్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా అయేషా మీరా హత్య కేసులో రాంగ్ గా ప్రొజెక్ట్ చేసి వేరే వాడు అరెస్ట్ అయ్యేలా చేశారంటే మన పొలిటీషియన్స్ గొప్పతనం అర్థం చేసుకోవాలి. అంత సిన్సియర్ పర్సనే, సింగం కంటే తోపే, కానీ ఆయన కూడా అయేషా మీరా హత్య కేసులో ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ కి మన వాళ్ళు తీసుకొచ్చారు. కొత్తగూడెంలో 2003 వరకు పనిచేసిన తర్వాత వరంగల్ జిల్లా నర్సీపట్నం డిఎస్పీగా విధులు నిర్వహించారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మావోయిస్టుల అడ్డా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర హయాంలో మావోయిస్టులతో చర్చలకి స్థానిక అధికారి మావోయిస్టులే మాతో చర్చ జరపాలంటే పర్టికులర్ పర్సన్ అయితే మేము నమ్ముతున్నాం అని చెప్తారనమాట. జర్నలిస్టులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు. సో వాళ్ళలో భాగంగా
ఆ, వీళ్ళని ఈయన ఇన్వైట్ చేశారు. అట్లాగే ఖమ్మం ఎస్పీగా 2014లో తర్వాత గత ప్రభుత్వం తమకు మద్దతుగా ఉన్న బడాబాబులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు అక్రమ కట్టడాలు అడ్డు చెప్పకపోగా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిందని జనాలు వాపోతున్నారు కేసీఆర్ ప్రభుత్వం. పార్టీ ఫండ్స్ కోసం కొంతమంది భూ కబ్జాలు చూసి చూడనట్టు వ్యవహరించి పేదల కట్టడాన్ని కూర్చి నేల లేకుండా చేశారంటూ విమర్శలు గుప్పించారు. కానీ రేవంత్ సర్కార్ అలా చేయకుండా ముందుగా అవినీతి పరుల ఆట కట్టిస్తోందని, రంగనాథ్ లాంటి నిజాయితీ గల ఆఫీసర్ని రంగంలోకి దించిందనేటువంటి మాట వినిపిస్తుంది. ఈరోజు నాగార్జున యొక్క కన్వెన్షన్ సెంటర్ కూల్చడంతో అసలు విషయం ఈ రకంగా బయటపడినటువంటి పరిస్థితి. ఈయన ఇంకా బెటర్ థింగ్స్ చేస్తారని కోరుకుందాం. దాంతో పాటు ఈయన కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్క్రోచ్మెంట్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి, మినిస్టర్లు ఉన్నాయి. మరి వాటి మీద ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి వాటి మీద చూపించే సీన్ వీళ్ళకు ఉంటుందా అనేది క్వశ్చన్. దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద వచ్చినటువంటి ఒక ఎన్టీఆర్ కాలేజ్ ఉంది, అది కూడా ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్ అనేటువంటి ఆరోపణలు దాని మీద కూడా ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకోకపోయినా దాని గురించి నిజమా కాదనే సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళకుంటుంది. నిజమే అయితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళకుంటుంది. రేపొద్దున వాటి మీద కూడా ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మనం డెఫినెట్లీ కవర్ చేద్దాం. ప్రస్తుతానికైతే వీళ్ళు చేస్తుందని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అలాగే వాళ్ళ వర్గాన్ని వదిలేసి వీళ్ళ వర్గం మీద మాత్రమే టార్గెట్ చేస్తే కూడా దాన్ని కూడా రేపు మనం క్వశ్చన్ చేద్దాం.